నమస్కారం రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎండలు మండిపోతున్నాయి. సో కూల్ గా మన రుచుడు మీకోసం ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఇప్పటి వరకు మీకు ఎన్నో రకాల పచ్చళ్ళు పరిచయం చేసింది కదా. మరి ఇక నుంచి మీకు కూల్ చేసేందుకు ఇప్పుడు చక్కగా సరికొత్తగా సలాడ్స్ అండ్ జ్యూసెస్ తో సిద్ధమైపోయిందండి. మరి అలాంటి జ్యూసులు సలాడ్లు ఎవరు పరిచయం చేస్తున్నారు అనుకున్నారా? ఆస్మాన్ ఘాట్ లో ఉన్న సరిత గారు. మరి సరిత గారు ఈ రోజు మనకు కూల్ గా ఎటువంటి జ్యూస్ ను పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా? నమస్తే సరిత గారు. నమస్తే లహరిక గారు. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నామండి. ఓకే, మరి ఈరోజు సమ్మర్ లో స్పెషల్ గా చల్లని కూల్వి పరిచయం చేస్తామన్నారు. ఏ జ్యూస్ ని పరిచయం చేస్తున్నారు? సబ్జా గింజల జ్యూస్ అండి. సబ్జా, రైట్. సబ్జా అంటేనే సమ్మర్ లో ప్రతి ఒక్కరు తీసుకుంటారు. దాన్ని ఇంకా డిఫరెంట్ గా ఈ రోజు మాకు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇందుకు సబ్జా జ్యూస్ అంటారా? అవునండి. సబ్జా జ్యూస్ కు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. సబ్జా గింజలు, షుగర్, బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, జీరా పౌడర్, లెమన్ జ్యూస్, ఐస్. ఓకే సరిత గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. చాలా తొందరగా అయిపోతుంది అనుకుంటా. అవునండి. ఎవరైనా ఇమీడియట్ గా గెస్ట్లు వస్తే ఏం చేసుకోవాలో, సమ్మర్ లో మనం అయితే సబ్జా గింజలు రెడీగా ఇంట్లో పెట్టుకుంటాం. అవును, అవి నానేసి రెడీగా పెట్టుకుంటే తొందరగా మనం వాళ్ళకి చేసి ఇచ్చి ఈజీగా ఉంటుంది అనమాట. రైట్. కానీ ఇక్కడ మనకి రెండు రకాల సాల్ట్లు కనిపిస్తున్నాయి, నిమ్మరసం కనిపిస్తూ ఉంది. చాలా కొంచెం డిఫరెంట్ గా తయారు చేస్తున్నారు. టేస్టీ కోసం అండి. రెండు రకాల సాల్ట్ అంటే టేస్టీగా ఉండడం కోసం. ఓకే, సో ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం గ్లాస్ తీసుకుందామండి. ఇది చాలా ఈజీగా తొందరగా టెన్షన్ లేకుండా. ఇప్పుడు మనం ఫైనల్ డిష్ అవుట్ గ్లాస్ ఏనా ఇది? ఇంకా ఓకే, స్టార్టింగ్ లోనే పెట్టేశారు. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఐస్ ముక్కలు వేసుకుందామండి. ఐస్ ముక్కలు వేసుకున్నాక తర్వాత జీరా పౌడర్ అండి. జీరా పౌడర్ 1 స్పూన్ జీరా పౌడర్. ఓ, చాలా టేస్టీగా వస్తుందండి. నెక్స్ట్ తర్వాత లెమన్. ఇది ఒకదాని తర్వాత ఒకటి కలుపుకోవాలా? అంటే దేని తర్వాత ఏది వేసినా పర్లేదంటారా? ఇట్లా చేస్తే కొంచెం బాగుంటుందండి. ఓకే, ఫస్ట్ జీరా పౌడర్ కొంచెం మెల్ట్ అవుతుంది కదండి. ఓకే, అందులో నిమ్మ రసం కూడా వేసేసుకున్నారు. అవునండి. కొంచెం మిక్స్ చేద్దామండి. ఓకే సరిత గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. బిజినెస్ లైట్గా. ఏ బిజినెస్? శారీస్, టప్పర్వేర్ ఐటమ్స్. ఓకే, శారీస్ అవన్నీ ఎక్కడ తీసుకొస్తూ ఉంటారు? ఇక్కడ సిటీ లోకల్లోనే తీసుకొస్తామండి. ఓకే, ఇక్కడనే తీసుకొచ్చి ఇక్కడ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ కి అట్లా ఇంట్లోనే పెట్టుకున్నారా, లేకుంటే బయట ఏదైనా షాప్ లాగా? లేదండి, ఇంట్లోనే. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఫ్రెండ్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా ఖాళీ టైం దొరుకుతుందా మరి? కొంచెం బిజీ అండి. ఓకే, నెక్స్ట్ షుగర్ వేసుకుందామండి. ఓకే, ఎన్ని స్పూన్ వేస్తున్నారు? సరిపడా అండి, 3 స్పూన్స్ సరిపోతుంది ఈ కప్పుకి మాత్రం. ఓకే, జీరా పౌడర్ వేసుకున్నాక, లెమన్ వేసుకున్నాక మొత్తం మిక్స్ అయిపోయింది. మన కలర్ కూడా చేంజింగ్ వచ్చేసింది. ముందు జీరా పౌడర్ వేసుకోవడానికి కారణం అది. కలర్ తర్వాత వేసుకుంటే కలర్ రావడం ఈజీగా రాదన్నమాట. తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నాం, నార్మల్ వాటర్. వంటలు బాగా చేస్తారండి? చేస్తామండి, చాలా బాగా చేస్తాం. ఇప్పుడు మీరే చూస్తారు కదండి. అవును, కానీ ఇప్పుడు మాకు జ్యూస్ నేర్పిస్తున్నారుగా. నెక్స్ట్ ఐటమ్ ఉంది కదండి, అది చూద్దాం. ఇప్పుడు ఏంటి? సబ్జా గింజ, బాగా నానబెట్టిన సబ్జా. అవునండి, ఇవి తొందరగా కూడా నానిపోతుంది. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత చాలా బాగుంటుంది. అది మన ఇష్టం అన్నమాట. మన ఇష్టం. రైట్. దీన్ని మనం ఒకసారి కలుపుకోవాలి. ఓకే, అసలు మీకు ఖాళీ టైం ఉండదు. మరి వంటలు ఎప్పుడైనా కొత్తగా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తారండి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇలానే ప్రోగ్రామ్స్ చూస్తూ. ఓకే, కొత్తగా థింక్ చేశారన్నమాట. అవునండి. సబ్జాతో నార్మల్ గా సబ్జా వాటర్ వేసేసి తాగేస్తూ ఉంటారు. అలా కాకుండా డిఫరెంట్ గా అందులో ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుందని కొత్తగా ఆలోచించి పరిచయం చేస్తున్నాం. రైట్, బాగుంది. పిల్లలు ఎంతమంది అండి? 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? బాబు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, పాప 8th క్లాస్ అయిపోయింది. ఓకే, ఇంకా మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్? సేమ్ సారీస్ బిజినెస్ లేకుంటే వేరే? లేదు, వేరే. ఓకే, ఇద్దరు బిజినెస్ తో ఫుల్ బిజీ ఉంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా యాడ్ చేసుకోవాలా? అయిపోయిందా? ఇప్పుడు అయిపోయిందండి. కొంచెం షుగర్ మెల్ట్ కావడానికి. మరి సాల్ట్ కూడా 2 అక్కడ పెట్టారు కదా? వేస్తానండి. షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత వేద్దామనేసి టేస్ట్ కోసం. కొంచెం టేస్ట్ కోసం బ్లాక్ సాల్ట్. ఓకే, బ్లాక్ సాల్ట్ అలానే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి.
అంటే షుగర్ యాడ్ చేసినాక సాల్ట్ అనేది కంపల్సరీ అండి? ఇది సాల్ట్ వేస్తే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ ఉంటుందండి. బ్లాక్ సాల్ట్తో ఇంకా డిఫరెంట్గా వస్తుంది. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ నల్గొండ దగ్గర చిట్యాల అండి. చిట్యాల. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇక్కడ హైదరాబాద్ వచ్చి? 11 years అండి. 11 years. ఓకే. ఎలా అనిపిస్తుంది హైదరాబాద్? ఎంతైనా విలేజ్లోనే బాగుంటుందండి. మీ ఊరే మీకు నచ్చిందా? ఇక్కడ ఓన్లీ ఇంట్లోనే ఉండడం, ఏదో మాకు బిజినెస్ ఫీల్డ్ కాబట్టి కొంచెం. అవును అవును, అది మాత్రం నిజం. ఎంతైనా ఊర్లో ఉన్న ఆ ఫీలింగ్ కానీ ఆ మొత్తం అందరూ రిలేటివ్స్ కానీ అవును కలవడం కానీ ఇక్కడ జరగదు. ఇక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు, ఎవరి పని వాళ్ళే ఉంటుంది, అంతా చాలా బాగా ఉంటుంది. మరి వెళ్తూ ఉంటారా? వెళ్తాం. సమ్మర్ కదా ఇప్పుడు. అక్కడ కూడా విలేజ్ లో కూడా హౌస్ ఉంది. సమ్మర్ లో అక్కడ వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ ట్రిప్ అక్కడ 10-15 days అక్కడ 15 days వెళ్తూ ఉంటారు. రైట్. ఓకే, చాలా బాగుందండి. ఓకే, ఇప్పుడు ఏంటి కంప్లీట్ అయిపోయినట్లేనా? కంప్లీట్ అయిందండి. ఇంకొకసారి కలుపుకోవాలా? అవునండి. షుగర్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ కావాలి కదండి, అయ్యేలాగా కలుపుకోవాలి. అవునండి. రెడీ అయిందండి, టేస్ట్ చేసి చెప్పండి. రైట్ సరితా గారు, చకచకా చేసి పెట్టేశారు, క్షణాల్లో అయిపోయింది సబ్జా జ్యూస్. సో ఇప్పుడు నేను మీకోసం వెంటనే టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. బాబ్రే, ఎలానో ఉంటుందని ఊహించుకున్నా, కానీ చాలా 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 బాగుంది. వేసుకున్న ఆ జీరా పౌడర్ ఆ ఫ్లేవర్ బాగా పక్కగా తెలుస్తుంది. అందులో స్వీట్ వేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం కదా, రెండు మిక్స్ అయిపోయింది. స్వీట్ లాగా మాత్రం అనిపించట్లేదు అసలు, అలానే సాల్ట్గా కూడా లేదు, సమ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. లెమన్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ సబ్జాతో ఆ ఫ్లేవర్ చాలా చక్కగా ఉంది. ఇలాంటిది మాత్రం సమ్మర్లో మీరు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. హెల్త్కి చాలా మంచిది. అలానే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి చక్కగా మనం బాటిల్లో ఇలాంటివి క్యారీ చేసుకుని వెళ్ళినట్లయితే మనం చక్కగా కూల్గా ఉండొచ్చు, హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు. సో చాలా మంచి జ్యూస్ కాబట్టి మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేయండి. ఇంకొకసారి దీని ప్రాసెస్ని మీకోసం రిపీట్ చేస్తూ ఉన్నా. ఏమీ లేదండి, జస్ట్ ఒక ఫైనల్ గ్లాస్ తీసుకొని గ్లాస్లో మనం ముందుగా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ వేసుకొని దాంట్లోనే కాస్త 1 స్పూన్ జీరా పౌడర్ వేసేసుకొని దాని తర్వాత వాటర్ మిక్స్ చేసేసుకొని తర్వాత సాల్ట్, కొంచెం నిమ్మరసం, అలానే నల్ల ఉప్పు అంటారు కదా, నల్ల ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని, అది టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నామండి. నల్ల ఉప్పు, నార్మల్ ఉప్పు, అలానే షుగర్ మొత్తంగా వేసేసుకొని లైట్గా కలిపేసుకోవాలండి. ఫైనల్గా సబ్జా, మనం నానబెట్టుకున్న సబ్జాని కూడా వేసేసుకుంటే చక్కగా మనకి సబ్జా జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి. ఎంత ఈజీ కదా ప్రాసెస్. మరి ఇలాంటివి అయితే ఇంత ఈజీగా కూడా రెసిపీస్ ఈ సమ్మర్లో మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోరు అని నేను అనుకుంటున్నా. సో మరి ఇంత మంచి రెసిపీని మీరు ఇంట్లో వెంటనే ట్రై చేస్తారు. సబ్జా జ్యూస్ చాలా చక్కగా ఉంది, ఎంత టేస్టీగా ఉందంటే నాకైతే మొత్తం తాగేలనిపించింది. కానీ కావాలంటే జర్నీలో కూడా తీసుకోవడం, నేను వెళ్ళేటప్పుడు కంపల్సరీ తీసుకెళ్తాను. ఇంకా నేను రోజంతా ఇదే క్యారీ చేస్తాను. చాలా చక్కని జ్యూస్ అయితే నాకు నేర్పించేది.